జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా జరుపుకునే చిన్న హనుమాన్ జయంతి, హనుమాన్ విజయోత్సవం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ రోజున పూజ ఎలా చేయాలి, ఏ నైవేద్యం పెట్టాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, 2026లో ఏ రోజు ఏ సమయంలో పూజ చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో పూర్తి వివరంగా చెప్పబోతున్నాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఒక లైక్ కొట్టండి. మీ ఒక లైక్ ఈ వీడియో మరికొంతమందికి ఉపయోగపడేలా చేస్తుంది. పూజ ప్రాముఖ్యత మరియు ఏర్పాట్లు. హనుమాన్ జయంతి అనేది ఆంజనేయ స్వామి వారిని పూజించడానికి అత్యంత శక్తివంతమైన రోజు. మీ ఇంట్లో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో లేదా ఆంజనేయ స్వామి చిత్రం లేకపోతే శ్రీరాముల వారి చిత్రం పెట్టినా సరిపోతుంది. ఎందుకంటే ఎక్కడ రాముడు ఉంటాడో అక్కడ హనుమంతుడు కూడా ఉంటాడు. తమలపాకుల ప్రత్యేకత. ఆంజనేయ స్వామి వారికి తమలపాకులు చాలా ప్రీతికరం. తమలపాకులతో పూజ చేస్తే శాంతి, సుఖం, ఆరోగ్యం లభిస్తాయని చెప్తారు. శని దోషాలు, అర్ధాష్టమి శని, ఏలినాటి శని వంటి సమస్యలు కూడా తగ్గుతాయని నమ్మకం. 9 లేదా 11 మీకు సాధ్యమైనన్ని ఆకులతో మాల కట్టి స్వామివారికి అలంకరించండి. సింధూరం ప్రాముఖ్యత. ఆంజనేయ స్వామికి సింధూరం అంటే చాలా ఇష్టం. సింధూరంతో అలంకరణ చేయండి. సింధూరంతో అక్షంతలు తయారు చేసుకోండి. సింధూరంతో అభిషేకం చేయండి. తమలపాకుపై శ్రీరామ అని రాసి మాల కట్టి స్వామివారికి సమర్పించండి. ఇది రక్షణగా కూడా పనిచేస్తుంది. నైవేద్యం మరియు దీపారాధన. తప్పనిసరిగా పెట్టవలసినవి అరటిపండ్లు, కొబ్బరికాయ, పానకం. ప్రత్యేకంగా అరటిపండుతో దీపం వెలిగించండి. 2026లో పూజా తేదీ మరియు సమయం. పౌర్ణమి ప్రారంభం ఏప్రిల్ 1 ఉదయం 6:34 నుండి, ముగింపు ఏప్రిల్ 2 ఉదయం 6:53. సూర్యోదయం ప్రకారం ఏప్రిల్ 2 గురువారం పూజ చేయడం ఉత్తమం. కానీ వీలు కాకపోతే ఏప్రిల్ 1 కూడా చేసుకోవచ్చు. పూజా విధానం. ముందుగా గణపతి పూజ, తర్వాత శ్రీరాముల వారి పూజ, ఆ తర్వాత ఆంజనేయ స్వామి పూజ. జపించాల్సినవి శ్రీరామ రామ రామేతి లేదా హనుమాన్ చాలీసా. ప్రత్యేక నియమాలు. బ్రహ్మచర్యం పాటించాలి. దేవాలయ దర్శనం తప్పనిసరి. శ్రీరామనామస్మరణ చేయాలి. నిమ్మకాయలతో దండ కట్టి పూజ చేయవచ్చు. ఆ తర్వాత వాటిని ఇంటి గడపకి కట్టండి. బైక్కి కట్టుకోవచ్చు. లేదంటే డబ్బు పెట్టే చోట పెట్టండి. నెగిటివ్ ఎనర్జీ తొలగుతుందని నమ్మకం. ఈ రోజు నుండి 9 రోజులు, 11 రోజులు లేదా 21 రోజులు, 41 రోజులు దీక్ష ప్రారంభించవచ్చు. ముఖ్యమైన విషయం. పెద్ద హనుమ జయంతి మే 12 వైశాఖ బహుళ దశమి. ఈ రోజు కుదరని వారు ఆ రోజు తప్పకుండా చేయండి. ఈ రోజు తప్పకుండా హనుమాన్ చాలీసా చదవండి లేదా వినండి. జై శ్రీరామ్ అని జపించండి. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ స్వామివారు ఉంటారు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. నమస్కారం.